హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కన్నా సంజు యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం రామోజీ ఫిలిం సిటీకి అయితే వచ్చేసాం షూటింగ్ పర్పస్ మీద. రామోజీ ఫిలిం సిటీ మొత్తం గ్రీనరీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క లొకేషన్ షూటింగ్కి సంబంధించింది. ఆల్మోస్ట్ మూవీ షూటింగ్స్ మొత్తం రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతాయి. ఇప్పుడైతే మనం షూటింగ్ లొకేషన్స్ అయితే చూసేద్దాం. ఇక్కడైతే సలార్ మూవీ షూటింగ్ అయితే జరిగింది. ఈ లొకేషన్ వచ్చేసరికి శ్రీమంతుడు మూవీ షూటింగ్ అయితే జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క ప్లేస్ షూటింగ్కి సంబంధించి ఏదో షూటింగ్ జరుగుతూనే ఉండిద్ది. రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన స్టూడియోస్ కూడా ఆల్మోస్ట్ రామోజీ ఫిలిం సిటీలోనే ఉంటాయి. ఇప్పుడు మనం చూసేది మొత్తం షూటింగ్కి సంబంధించిన లొకేషన్స్. ఇవి మొత్తం సెట్టింగ్సే, షూటింగ్ పర్పస్ మీద చేసినాయి. ఇప్పుడు మనం చూసేది ఇష్క్ మూవీలో ఉన్న ఎయిర్పోర్ట్ సెట్టింగ్. ఇక్కడ ప్రజెంట్ అయితే ఒక షూటింగ్ అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ మూవీ షూటింగ్స్ కానీ సీరియల్ షూటింగ్స్ కానీ రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతాయి. ఇప్పుడు మనం చూసేది జైల్ సెట్టింగ్. ఇవి కూడా మొత్తం సెట్టింగ్సే. రామోజీ ఫిలిం సిటీలోని పల్లెటూరు లొకేషన్కి అయితే ఇప్పుడైతే వచ్చేసాం. ఇక్కడ సీరియల్ షూటింగ్, మూవీ షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మనకు కనపడే అన్ని సీరియల్కి సంబంధించిన హౌసెస్, రియల్ హౌసెస్ అయితే ఏం కాదు, మొత్తం సెట్టింగ్సే. ఇక్కడ కనపడే ప్రతి ఒక్క ఇంట్లో షూటింగ్స్ అయితే జరిగినాయి. ఈ ఇంట్లో వచ్చేసరికి మర్యాద రామన్న, సీమశాస్త్రి మూవీ అలాంటి ఫ్యాషనిస్ట్ మూవీలు అయితే జరిగినాయి. చూడ్డానికి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది హౌస్, కానీ మొత్తం సెట్టింగ్సే. ఇది వచ్చేసరికి స్కూల్ కూడా సెట్టింగ్ వచ్చింది. ఇది వచ్చేసరికి రిజిస్టర్ ఆఫీస్. ఇక్కడైతే ప్రజెంట్ షూటింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ జరిగే షూటింగ్స్కి ఎలాంటి హౌస్ అయితే సెట్ అయ్యిద్ది అలాంటి హౌస్లో షూటింగ్ అయితే చేస్తారు. చూడ్డానికి అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి హౌసెస్. ఇప్పుడు మనం చూస్తున్న ఇంట్లోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ షూటింగ్ అయితే 80% అయితే జరిగింది. చూడ్డానికి అయితే హౌస్ చాలా బాగుంది, కానీ మొత్తం సెట్టింగే, రియల్ హౌస్ అయితే కాదు. మొత్తం వుడ్తో చేసింది. స్టెప్స్ కూడా వుడ్తో చేసినాయి. పైనుండే స్టేర్స్ మొత్తం వుడ్తో చేసినాయి. మనకి మూవీస్లో కనపడే బావులన్నీ ఇలాగ సెట్టింగ్స్ లాగే ఉంటాయి. ఇక్కడ ఉండే ప్రతి ఇంటిని వాళ్ళ సెట్టింగ్కి కావాల్సినట్టు మార్చుకొని షూటింగ్స్ అయితే తీస్తున్నారు. మనం చూసే లొకేషన్స్ అన్నీ ఇక్కడ పల్లెటూరు లొకేషన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మనం చూసేది స్కూల్ అండి. విలేజెస్లో ఉండే స్కూల్స్ లాగా ఇక్కడ సెట్టింగ్ అయితే చేశారు. ఆల్మోస్ట్ మూవీ షూటింగ్స్ మొత్తం రామోజీ ఫిలిం సిటీలో ఉండే సెట్టింగ్స్తోనే కవర్ చేసేస్తారు. ఇప్పుడు మనం చూసే గడ్డివాము కూడా మొత్తం సెట్టింగే. దూరం నుంచి మొత్తం గడ్డివాములా ఉంది, లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం సెట్టింగ్. అసలు లోపలైతే ఏమీ ఉండదు. లోపలైతే ఇలా సపోర్టింగ్ అయితే పెడతారు. ఇక్కడ ఈ సెట్టింగ్స్ మొత్తం ఏదో ఫిలిం అయితే అయిపోయింది. ఇక్కడ ఏదో షూటింగ్ కంప్లీట్ చేసుకొని సెట్టింగ్ అయితే అంతే ఉంచారు. ఇక్కడ మనం చూసే ఈ మెటీరియల్ మొత్తం సెట్టింగ్కి యూస్ చేసి మొత్తం సెట్టింగ్ అయితే తీసేశారు. షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ హౌస్ వచ్చేసరికి దీంట్లో నా పేరు మీనాక్షి సీరియల్ అయితే ఈ హౌస్లో చేశారు. ఈ ఫ్రంట్ కనపడేది మొత్తం స్టెప్స్, ఆ కింద గ్రౌండ్ మొత్తం సెట్టింగే. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ ఏమైనా హౌస్లా ఉండిద్ది, వెనక వచ్చేసరికి ఇలా సెట్టింగ్ ఉండిద్ది. ఈ హౌస్ వచ్చేసరికి నా సామిరంగ మూవీ షూట్ అయితే ఇక్కడ తీశారు. అంబాజీపేట మూవీలో ఉండే షాప్స్ సెట్టింగ్ అయితే ఈ లైన్లో ఉంది. ఇక్కడ మనకి దూరంగా కనపడేది మొత్తం రామోజీ ఫిలిం సిటీలో ఉండే సెట్టింగ్స్. ఇక్కడ మనకు కనపడేది బాహుబలి మూవీ సెట్టింగ్స్ బ్యాక్గ్రౌండ్.
ఇప్పుడు మనం చూసే టెంపుల్ వచ్చేసరికి ఇది కూడా మొత్తం సెట్టింగే, మొత్తం వుడ్తో అయితే తయారు చేశారు. టెంపుల్ సీన్స్ ఏం బయటకు వెళ్ళి తీయరు, ఇలా సెట్టింగ్స్ వేసుకునే తీస్తారు. నాకు కనపడే ప్రతి ఒక్క ఇల్లు మనం ఏదో ఒక మూవీలో చూస్తూనే ఉంటాం. ఇక్కడ మొత్తం రాయలసీమ సెట్టింగ్ అయితే కనపడిద్ది. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఇంటిని వాళ్ళకి కావాల్సినట్టుగా షూట్ చేసుకుంటారు. ఇక్కడ మనకు కనపడే ప్రతి ఒక్కటి రియల్ హౌసెస్ లాగే ఉంటాయి, బట్ అన్నీ మొత్తం సెట్టింగే. నేనైతే ఫస్ట్ టైం రామోజీ ఫిల్మ్ సిటీకి అయితే వెళ్ళాను, నాకైతే బాగా నచ్చింది. ఈ హౌసెస్ మొత్తం చూసి నేనైతే రియల్ హౌస్ అనే అనుకున్నాను. రంగస్థలం, పుష్ప మూవీస్ కొన్ని సీన్స్ అయితే ఇక్కడే తీశారు. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.